పెట్టుబడులు రాకుండా సింగపూర్కు మెయిల్స్ పంపించారని ఆరోపించారు మంత్రి లోకేష్. గతంలో సింగపూర్ కంపెనీలపై అవినీతి ఆరోపణలు చేసి ఏపీ బ్రాండ్ని దెబ్బతీశారని మండిపడ్డారు. లిక్కర్ ముడుపులు పెద్దిరెడ్డి కంపెనీకి వెళ్లలేదా అని ప్రశ్నించారు. డబ్బులు తమ కంపెనీలోకి రాలేదని పెద్దిరెడ్డి చెప్పగలరా అంటూ మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుపెట్టుకున్నారని లోకేష్ ఆరోపించారు. జగన్ అనే వ్యక్తి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి మురళీకృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు. అక్కడున్న మంత్రులందరికీ అధికారులందరికీ సింగపూర్ హై కమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్గా అతను చెప్పారు. మేము అందరం ఆశ్చర్యపోయాం. మరి ఇంత కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం, ఎవర్రబ్బాయి ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేకసార్లు మాట్లాడారు. వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు. మొత్తం రికార్డు మా దగ్గర ఉంది. అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి జరగదు, అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు, అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. దిస్ ఈస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. బాస్, టీసీఎస్ లాంటి సంస్థకి మేము 99 పైసల్లో భూమి ఇస్తే ఎందుకంటే వీళ్ళకి అంత ఏడుపు? కోర్టులో కేసేస్తారు. ఒక సంస్థని ముందలు పెట్టి కోర్టులో కేసేసి సీజే గారు బెంచ్ మీద వచ్చేటట్టు చూసుకుంటే చేసి స్టే ఇవ్వమని కోరుతారు. సీజే గారు అక్షంతలు వేసి అవును తప్పేంటి, టీసీఎస్కి ఇస్తే తప్పేంటి, మీకు ఎందుకు ఇబ్బంది, ఉద్యోగాలు వస్తున్నాయి మీకేంటని చెప్పి పక్కన పడేశారు. అంటే చూడండి, అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు, పెట్టుబడులు రాకూడదు, వచ్చే కంపెనీలని తరిమేయాలి, అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు. నిజంగానే బాధ వేస్తుందండి. ఈరోజు ఒప్పందాలు రద్దు చేసి అవినీతి ఆరోపణలు చేసి ఆ సింగపూర్ కంపెనీని పంపించేశారు. ట్రాన్స్పరెన్సీలో సింగపూర్ దేశం టాప్ 5 కంట్రీస్లో ఉంటుందండి. అవినీతి అనే పదం అక్కడ ఉండదు, ఆ డిక్షనరీలో ఉండదు. ఇన్వెస్టిగేషన్ అనేది కూడా వాళ్ళకి ఉండదు ఆ డిక్షనరీలో. అలాంటి దేశం పైన కావాలని అవినీతి ముద్ర వేసడానికి ప్రయత్నించారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. దీనివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం నష్టపోయింది. మన రెప్యుటేషన్ పోయింది. అందుకే రికార్డ్ స్ట్రైటన్ చేసేదానికి మేమందరం కలిసికట్టుకు వెళ్ళాం. కల్తీ మద్యం అమ్మి ముందల బాబుల్ని చంపేస్తున్నారు, దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, లివర్ సిరోసిస్ పెరుగుతుంది, లివర్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, ఎక్కువ మంది చనిపోతున్నారు అని పదే చెప్పాం. రెండోది బ్రాండ్ కిల్లింగ్ చేస్తున్నారు అని మేము చెప్పాం. ఇప్పుడు జెనసిస్ ఏంటి కేసుని మొత్తం బ్రాండ్ కిల్లింగ్. దెర్ ఈస్ అ వెరీ వెల్ లేడ్ అవుట్ ప్రోటోకాల్. ఒక బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నా, ఒక బ్రాండ్ని తీసేయాలన్నా ఎక్సైజ్ పాలసీలో చాలా క్లియర్ ప్రోటోకాల్ ఉన్నాయి. అన్నీ వయోలేట్ చేసి ఏకపక్షంగా చేశారు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది, చెక్లో ట్రాన్స్ఫర్ అయింది. విచిత్రం ఏంటంటే ఒక లిక్కర్ కంపెనీ 400 కోట్ల బంగారం ఎప్పుడు ఉంటుందండి. అది రా మెటీరియలా మద్యానికి? ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి. అదాన్ డిస్టిలరీస్కి డబ్బు వెళ్ళింది, అదాన్ డిస్టిలరీస్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి డబ్బులు వెళ్ళినాయి వితౌట్ ఎనీ అగ్రిమెంట్. అదే జగన్ గారిది అంటున్నాడు ఆయన. అదే అర్థం చేసుకోవాలి స్వామి మీరు. ఇది డబ్బులు నాది కాదు జగన్ అని చెప్తున్నాడు ఆయన. అది అర్థం చేసుకోవాలా? అంటే మీరు చూడండి ఎంత అన్యాయమో. చెక్ అండి పిఎల్ఆర్కి వెళ్ళింది, కాదని చెప్పమనండి. వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు. పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రాలేదని చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్. ఎందుకంటే అందరిలో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు పైన పడితే మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని ఆయన ఏడుస్తాడు. మళ్ళీ విచిత్రం ఏంటంటే వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే ముందిస్తారు, ప్రజల్ని తోలుకొని వస్తారు, మళ్ళీ వాళ్ళే వచ్చి ఆయన పైన పడతారు, మళ్ళీ మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. సెక్యూరిటీ ఇస్తేమో ప్రజలు మా దగ్గర రానిట్లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. ఇది ఎంతగా లేదా మీకు? మేము వీఆర్ రెగ్యులేటింగ్. అంటే రోడ్లో ఎంత, ఇప్పుడు ఆల్రెడీ ఒకరిని చంపారు కదా, మీరు ఒక్క విజిట్లో కార్ కింద ఒకరు పడ్డారు కదా, వీడియో బయటకు వచ్చింది. ఆ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగి ఆ వ్యక్తిని ఆయన కారులో పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళుంటే ఆ వ్యక్తి ఈరోజు బతికేవాడు. ఒక వ్యక్తి చనిపోయాడు,
కనీసం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదైనా. నంబర్ 2, ఆయన వెళ్తున్న దాంట్లో ఒకరి గుండుపోటు వచ్చి చనిపోయాడు ఆయన కార్యకర్త, ఆయన కనీసం పట్టించుకోలేదు. ఆ ట్రాఫిక్లో అంబులెన్స్లో ఒకటి చిక్కుని ఏకంగా బయటికి రాలేకపోయాడు ట్రాఫిక్ నుంచి, ఇంకొకరు చనిపోయారు. అంటే ఒకరిని పరామర్శించడానికి వెళ్తే ముగ్గురిని చంపేశాడు స్వామి. మళ్ళీ అది జరిగితేమో తప్పు ప్రభుత్వాన్ని, రెగ్యులేట్ చేస్తేమో తప్పు ప్రభుత్వాన్ని. వీఆర్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా. జగన్మోహన్ రెడ్డి గారు లాగా మేము మన గేట్కి తాళ్ళు కట్టట్లే కదా స్వామి. ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే. ఎందుకంటే గోదావరి మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రంలోకి వెళ్ళే బదులు మనం మిగులు జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. అంటే తెలంగాణ దాటి వచ్చింది, రివర్స్లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా, తేలండి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? అరే మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్ అనే వ్యక్తి క్రిమినల్